పబ్లిక్ మీటింగ్లో షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం 25 సంవత్సరాల వెనకబడిపోయింది అభివృద్ధి అంటూ కూడా ఆవిడ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని బీజేపీ పెద్దల దగ్గర జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టారు అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు షర్మిల గారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో జగదేవ్ గారు, ఒక పబ్లిక్ మీటింగ్లో షర్మిల గారు కన్నీటి పర్యంతం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, జగన్మోహన్ రెడ్డి పాలన అసలు చాలా ఘోరంగా అన్యాయంగా ఉందని, రాష్ట్ర ప్రయోజనాలను ఆయన పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం ఆయన కేంద్రం దగ్గర ఆయన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టాడు. అసలు ప్రత్యేక హోదా అంశాన్నే విస్మరించారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 10 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు అసలు రాజధాని లేదు అంటూ కూడా ఆవిడ కొన్ని కమెంట్స్ చేసిన నేపథ్యంలో ఈ కమెంట్స్ని ఎలా చూడొచ్చు మనం? ఆవిడ పిసిసి చీఫ్ అయినప్పటి నుంచి కూడా ఆంధ్ర రాజకీయాల్లో ఈ స్పీచ్ పరంగా కానీ రాజకీయాల్లో ఉండే నేర్పరితనంలో కానీ జోరు పెంచారు ఆవిడ. అయితే ఖచ్చితంగా ఆవిడ పోరాటం చేసి ప్రారంభించినప్పుడు ప్రభుత్వం మీద పోరాటం స్టార్ట్ చేశారు. ఎవరైనా అంతే, ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ పరిస్థితి బాగలేదు, ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉన్నాయి, కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంది, ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏ ప్రభుత్వమైనా ఫస్ట్ కౌంటర్ అటాక్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి ఆవిడకి స్వయాన అన్నయ్య అక్కడ ఉండడం వల్ల సో ఈవిడ కావాలని చేస్తుందని కొంతమంది గెట్టని వాళ్ళు అంటున్నారు. కానీ మరి ఆవిడ ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరిదుంటే వాళ్ళనే విమర్శించారు. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా, లేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎవరి ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాన్ని కదా విమర్శిస్తారు. సో అట్లా విమర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు సగటు మనిషి ఆవేదన ఈరోజు ఆవిడ మాట్లాడిన దాంట్లో, ఎందుకంటే చాలా మంది మిత్రులు కూడా చెప్తుంటారు, అసలు 5 ఏళ్లలో రాజధాని లేకుండా భలే నడిపించేశారు రా ప్రభుత్వాన్ని అని. అంటే అందులో కొంచెం వ్యంగ్యము వెటకారం అనేది సామాన్యులకు కూడా ఉంది. అంతే కదా, రాజధాని ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఏ ఒక్క రాజధాని అయినా స్టాండ్ తీసుకున్నారా? పోనీ అక్కడ కనీసం ఒక అసెంబ్లీ సమావేశాలు లేదంటే అక్కడ నుంచి పరిపాలన చేయడం ఏదైనా చేశారా? చేయలేదు. వైజాగ్ అన్నారు, వైజాగ్ లేదు. పోనీ అడ్మినిస్ట్రేషన్ విజయవాడ అన్నారు, విజయవాడ లేదు. పోనీ కర్నూలు జ్యుడిషియర్ అన్నారు, అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడైతే ఉన్నారో అదే ప్లేస్లో ఉంటూ అన్ని మాటలు చెప్పారు, మసిపూసి మారేడుగా చేశారు, అందరినీ గొర్రెల్ని చేశారు అని ఆవిడ ఆవేదన. ఇవాళ అదే ఆవిడ కన్నీటి పర్యంతం అవడానికి కారణం ఏంటంటే ఆంధ్ర ప్రజల్ని మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ముందు తాకట పెట్టేసినట్టు చేసేశారు, గొర్రెల్ని చేసేశారు, బలి పశువులాగా గొర్రెల్ని చేసేశారు అనే ఆవేదన వ్యక్తం చేయడంతో కొంత ఉద్వేగంగా ఎమోషనల్ అయింది ఆవిడ. అంటే నిజాలు మాట్లాడితే తిరిగి నన్ను నా కుటుంబాన్ని విమర్శిస్తున్నారు, మళ్ళీ ఆ ఫ్యామిలీ లోపలికి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి నన్ను, నా భర్తని, నా పిల్లలను కూడా దారుణంగా విమర్శించే స్థాయికి తీసుకొచ్చేశారు. ఇది కదా వాస్తవం. 10 ఏళ్ళ నుంచి రాజధాని లేదు, మొదట 5 ఏళ్ళు ఉంది. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానికి అన్నారు, అన్ని చేశారు, సెక్రటేరియట్కు హైకోర్టు అన్ని కట్టారు. అయినప్పటికీ కూడా అవి వాడుకుంటూ అక్కడే ఉద్యోగస్తులు ఉంటూ అక్కడికే వెళ్ళి వీళ్ళు పెత్తనం చలాయిస్తూ కూడా అది రాజధాని కాదంటారు. ఇప్పుడు అవన్నీ వాడేవచ్చు కదా. నిన్నటికి మొన్న అదే సెక్రటేరియట్ని, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీని కూడా తాకట్టు పెట్టేశారు. మరి అది కానప్పుడు ఎందుకు తాకట్టు పెట్టాలి? అసలు చంద్రబాబు నాయుడు గారి విషయంలో అసహ్యము, ఆయన వద్దు అనుకున్నప్పుడు ఆయన పట్టుకున్నవి లేదా ఆయన డెవలప్ చేసినవి చూడొద్దు, తాకనైనా తాకకూడదు. మరి ఎలా తాకట్టు పెట్టారు చెప్పండి? సో ఇన్ని అంశాల మీద సగటు ఆవేదనతో ఆవిడ ఎన్నికల ప్రచారంగా వెళ్తున్నాం, లేదంటే అసలు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నాం, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అది కూడా మనం గమనించాల్సింది ఏంటంటే పేపర్ లేకుండా మాట్లాడుతున్నారు ఆవిడ. పేపర్ చూడకుండా అనర్గళంగా ఎంతసేపు అని మాట్లాడుతున్నారు. సో అలా మాట్లాడినప్పుడే ఆంధ్ర ప్రజల ఆత్మ అభిమానాన్ని తాకట్టు పెట్టేసేలా అయిపోయింది. గొర్రెల్ని చేసేశారు అంటే కనీసం వీళ్ళు ఏం చేయలేరులే, వీళ్ళకి ఏం పర్వాలేదు, వీళ్ళు ఏమన్నా ఏమి అనుకోరు, వీళ్ళని ఎలాగైనా మనం ఆడుకోవచ్చు, అన్నీ చేసేసి ఎంత వెన్నుపోటైనా పొడి చేసి ఎన్నైనా చేసేసి లాస్ట్లో బిస్కెట్ వేస్తే మళ్ళీ వీళ్ళు మనకు ఓటు వేసేస్తారు కదా అనే తలంపులో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇవన్నిటి మొత్తం మీద కన్నీటి పర్యంతం అయ్యారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ప్రత్యేక హోదాని నెత్తిన పెట్టుకోవడం లేదు. అసలు ప్రత్యేక హోదాని విస్మరించాయి. ప్రత్యేక హోదాని నెత్తిన పెట్టుకుంటున్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆవిడ గతంలో కొన్ని కమెంట్స్ చేశారు. దానికి అనుగుణంగానే ప్రత్యేక హోదా డిక్లరేషన్ పేరుతో ఒక సభను కూడా ఏర్పాటు చేశారు. ఆ సభలో కూడా ఆవిడ
కొంచెం ఒకంత కన్నీటి ఉద్వేగంగా మాట్లాడారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే పబ్లిక్ మీటింగ్ లో అసలు కన్నీటి పర్యంతం అయిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, ఆయన పరిపాలనలో రాష్ట్రం 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిందంటూ కూడా ఆవిడ కమెంట్స్ చేశారు. ఏంటి అసలు ఎందుకు అంత కన్నీటి పర్యంతం అవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అక్కడ మీరు అన్నట్టు స్పెషల్ స్టేటస్ కోసం ఎవరు పోరాడలేదు అంటున్నారు. బాగుంది. 2018 వరకు చూసి అప్పటి ప్రభుత్వం 2014లో ఎలక్ట్ అయిన టీడీపీ ప్రభుత్వం 2018లో అరే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కూడా వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ తెచ్చుకోలేకపోయారు, ఎందుకు వీళ్ళు కనీసం అదే మమ్మల్ని గెలిపిస్తే వాళ్ళ కేంద్రం మెడలు ఉంచి మరి తెస్తామని చెప్పారు ఇదే వైసీపీ ప్రభుత్వం. వాళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది, ఏ మెడలు వంచడం కాదు కదా, కనీసం వాళ్ళకెళ్ళి ఇలా ఉన్నట్టుందే పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో బీజేపీతో మొత్తానికి గొడవ పడో ఏదో ఈ విమర్శలు ఏడో బయటకు వచ్చేసారు కదా టీడీపీ. అట్లీస్ట్ ఆ విధమైన లాస్ట్ లో ఫైట్ చేశారు. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. ఈ 5 ఏళ్ళలో కూడా బీజేపీ కనీసం అడిగిన దాఖలాలు ఎక్కడా లేవే. కనీసం అక్కడ ధర్నా చేసినట్టు కానీ దాని గురించి పార్లమెంట్ లో మాట్లాడినట్టు కానీ ఒక్క ఎంపీ మాట్లాడి కూడా చూడలేదు. కేవలం కాంగ్రెస్ వాళ్ళు అన్ని ఈవిడ అంటున్నారు, బీజేపీతో టీడీపీ వాళ్ళు ఫైట్ చేసి బయటకు వచ్చేసారు. ఇదే కాంగ్రెస్ అప్పుడు తెలంగాణ ప్రకటించినప్పుడు నిజంగా వాళ్ళే కంటిన్యూస్ గా 10 ఏళ్ళు ఉంటాం అనుకున్నారో లేదా జీవితాంతం వాళ్ళే రాజులుగా ఉంటాం అనుకున్నారో, ఇదే రాహుల్ గాంధీ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే నెక్స్ట్ మేమే వస్తాం, మీకు స్పెషల్ ప్యాకేజ్ లో స్పెషల్ స్టేటస్ చూసుకుంటాం అన్నారు. ఏది మరి? ఇప్పుడు షర్మిల గారు పబ్లిక్ మీటింగ్ లో కన్నీటి పర్యంతం అవ్వడానికి కారణం నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదనేనా, లేకపోతే ప్రత్యేక హోదాని పాలకులందరూ కూడా విస్మరించారనే ఉద్దేశంతోనేలా, లేదంటే ఒక వ్యూహం ప్రకారంగా ఆవిడ కన్నీటి పర్యంతమయ్యారా అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో దానికి అవకాశం ఉంది, దీనికి అవకాశం ఉంది. ఒక ఆప్షన్ ఒక యాంగిల్లో చూస్తే ఒక వెర్షన్ లో అది కరెక్ట్, ఒక వెర్షన్ ఇది కరెక్ట్. ఒక వెర్షన్ లో ఒకవేళ ఆవిడ గట్టిగా మాట్లాడినా మళ్ళీ ఆవిడ పర్సనల్ గా వెళ్ళిపోతున్నారు, అరే సొంత అన్నయ్యని చూడకుండా ఇవిడ ఇలా విమర్శలు చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకో వెర్షన్ లో మాట్లాడాలి, రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయని తెలిసే ఆవిడ దిగారు. ఆవిడకేం తెలియక కాదు కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ, ఇంకో ముఖ్యమంత్రికి ప్రస్తుత ముఖ్యమంత్రికి చెల్లెలు, రాజకీయ నేపథ్యంలో కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఈ హడ్డిల్స్ అన్ని ఉన్నాయని తెలీదా? తెలుసు. బట్ మీరు అన్నట్టు ఒకటి ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, ఎవరు పట్టించుకునే లాదులు లేదా అనే మైలేజ్ కోసమే అయి ఉండొచ్చు. రెండోది వీళ్ళకి విమర్శలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది జగనన్నకే ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు టీం అంతా కలిసి నా మీద పడతారని ఒక నిర్వేదంతో కూడిన కన్నీటి పర్యంతం కూడా అయి ఉండొచ్చు. సో మొత్తం మీద ఏదైతేనేమో రాష్ట్రాన్ని మాత్రం దాన్ని అనాథం చేసి వదిలేశారయ్యా రాజధాని లేకుండా. అది మాత్రం ప్రతి ఒక్క సామాన్యులో ఉన్న నిర్వేదము, ఆ నిర్లిప్తత అయితే కనిపిస్తుంది. ఏంటి 25 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటారు, అదేం చూసి అంటున్నారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా సర్వే చేయించి అక్కడ శంషాబాద్ లో పెట్టించారు. అక్కడైతే ల్యాండ్ ఎక్కువ ఉంది, సుమారుగా ఒక 5,000 ఎకరాల్లో పెట్టిద్దామని అంతా ఆడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏం చేశారు, శంషాబాద్ క్యాన్సిల్, తీసుకెళ్లి విజయవాడలో పెడతానని అనలేదుగా, లేదా శంషాబాద్ లో క్యాన్సిల్ ఇటు షాద్ నగర్ లో పెడతానని అనలేదుగా, దాన్నే ఉంచారు. ఆయనకు వాళ్ళ ప్రభుత్వం అనుగుణంగా రాజీవ్ గాంధీ గారి పేరుని పెట్టేశారు. యాక్చువల్గా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎన్టీఆర్, దాన్ని ఇంటర్నేషనల్ చేసినప్పుడు దాన్ని ఎన్టీఆర్ ఎయిర్లైన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలి. బట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు, కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయలేదు. ఓఆర్ఆర్ విషయంలో కూడా అంతే, సర్వే అంతా చేయించి అంత ప్లాన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన వచ్చి నెహ్రూ ఓఆర్ఆర్ అన్నారు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేలేదు కదా, ఈయన అలా చేయలేదు. ఉన్న ప్రాజెక్టులు దేన్ని కూడా ఎక్కడికక్కడ వదిలేసి సగం పూర్తయిన అమరావతిని, 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ని, లేదంటే ఎక్కడికెక్కడ వైజాగ్లో వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ వదిలేసి ఆ కంపెనీలకు మౌలిక సదుపాయాలు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టులు, మిగతా ప్రాజెక్టులు రాష్ట్రం తరఫున పెట్టాల్సిన పెట్టుబడులు పెట్టలేదు. సో ఎక్కడికక్కడ ఆగిపోయాయి, దానివల్ల అభివృద్ధి లేదు. మళ్ళీ అవి స్టార్ట్ చేసి వెళ్ళాలంటే ఖచ్చితంగా అందరూ మినిమం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు, ఈవిడ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు. వాస్తవమే. 29 రాష్ట్రాల్లో 29వ రాష్ట్రం ఏదంటే ఏం చెప్తారు చెప్పండి? అందరూ తెలంగాణ రాష్ట్రం అంటారు. నా దృష్టిలో తెలంగాణ కాదు, 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాజధాని ఎన్ని రాష్ట్రం, మరి ఆంధ్రప్రదేశ్ కాకుండా 29వ రాష్ట్రం ఏమవుతుంది? తెలంగాణకు చక్కగా అన్ని వడ్డించిన విస్తరి, హైదరాబాద్ మహానగరం అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఏమున్నాయి చెప్పండి? సరైన రాజధాని లేదు అసలు. పిల్లలకు కూడా ఇప్పుడు కరెక్ట్ ఎగ్జామ్స్ టైము, పిల్లలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏం రాస్తారండి? అమరావతిని రాస్తారా, వైజాగ్ అని రాస్తారా, విజయవాడని రాస్తారా, తిరుపతి రాస్తారా, కర్నూలు రాస్తారా? చెప్పండి. సో అలాంటి సామాన్యులు కూడా చాలా వెక్స్ అయిపోతున్న నేపథ్యంలో ఒక రాజకీయ నాయకులుగా మరి కొంచెం ఎక్కువగానే మాట్లాడతారు.
ఖచ్చితంగా వాళ్ళు మైలేజ్ కోసమో లేదంటే వాళ్ళ పార్టీ మనుగడ కోసమో లేదంటే మళ్ళీ ఇలా అనడం వల్ల జగనన్న ఆయన టీం నా మీద పడతారు నా కుటుంబం మీద పడతారు అన్న బాధతో మొత్తానికి ఆవిడ నిర్వేదన వ్యక్తం చేశారు. అలాగే కన్నీటి పర్యంతం అయ్యడంలో తప్పేం లేదనిపించింది.